ఫ్లాట్ కిటికీ నుంచి నోట్ల వర్షం. చీఫ్ ఇంజనీర్ ఇంటిలో కరెన్సీ కట్టలు. ఒడిశాలో విజిలెన్స్ అధికారుల సోదా. 2.56 కోట్లు స్వాధీనం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఫ్లాట్ కిటికీ నుంచి నోట్ల వర్షం కురిసింది. ఈ ఘటన ఒడిశాలో జరగగా అది ఓ ప్రభుత్వ ఇంజనీర్ నివాసం ఉంటున్న ఫ్లాట్. విజిలెన్స్ అధికారులు దాడులకు రావడంతో తప్పించుకునేందుకు ఆ చీఫ్ ఇంజనీర్ ఫ్లాట్ కిటికీ నుండి నగదును విసిరేయడం గమనార్హం. ఒడిశాలోని విజిలెన్స్ అధికారులకు ఓ అవినీతి జలగా పట్టుబడింది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్కు చెందిన చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా సుమారు 2.56 కోట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 1991లో స్టైపెండరీ ఇంజనీర్ గా కేవలం 2,000 రూపాయల జీతంతో ప్రారంభం కాగా ప్రస్తుతం రూరల్ వర్క్స్ విభాగంలో చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు బైకుంఠనాథ్ సారంగి. ఆయన తన 34 సంవత్సరాల సర్వీస్లో 10 కోట్ల రూపాయల నజరానాను సంపాదించినట్లు విజిలెన్స్ దాడిలో గుర్తించారు. 2.56 కోట్లకు పైగా నగదు, కనీసం 15 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. అతని వద్ద లెక్కల్లో చూపని నగదు ఎంత అనేది చెప్పలేమంటున్నారు. దుమ్డుమాలోని తన ఫ్లాట్ కు విజిలెన్స్ అధికారులు రావడం గుర్తించిన సారంగి 500 నోట్ల కట్టలను కిటికీలోంచి బయటకు విసిరేశాడు. అలా బయటపడేసిన నగదును డంపింగ్ స్పాట్ నుండి తిరిగి పొందారు అధికారులు. అతని ఫ్లాట్ నుండి 1.21 కోట్లు, అంగుల్లోని మరో నివాసం దగ్గర 1.30 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ రెండు ప్రదేశాలలో లభ్యమైన నగదు సమగ్రంగా 2.51 కోట్లని సమాచారం. ఈ నగదును లెక్కించడానికి విజిలెన్స్ అధికారులు చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. అదేవిధంగా అంగుల్లోని 3,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 2 అంతస్తుల భవనంతో పాటు మాటియా సాహిలో 1000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న 2 అంతస్తుల భవనం కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా భువనేశ్వర్ అంగుల్లోని 7 అధిక విలువైన ఫ్లాట్లతో పాటు రాజధాని నగరం మరియు పిప్లీలో ఒక్కొక్క ఫ్లాట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటుగా సారంగి బ్యాంక్ బీమా డిపాజిట్లు 1.5 కోట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు 2.7 కోట్లు, 1.1 కిలోల పైగా బరువున్న బంగారు ఆభరణాలు, 15.44 లక్షలకు పైగా విలువైన గృహోపకరణాలు, 15 ఖరీదైన దిగుమతి చేసుకున్న చేతి గడియారాలను విజిలెన్స్ గుర్తించింది. అంతేకాకుండా సారంగి తన పిల్లల చదువు కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా సారంగిపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు అందడంతో విజిలెన్స్ అధికారులు అతనికి సంబంధించిన మొత్తం 7 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. భువనేశ్వర్లోని ఆఫీస్, అంగుల్లోని 2 ఇళ్లు, రాజధాని నగరంలోని 2 ఫ్లాట్లు, పిప్లి శిక్షక్ పాడ్లోని బంధువుల ఇళ్లతో పాటు అంగుల్లోని లోకేయి పాసీలోని ఆయన తండ్రి నివాసంలో దాడులు జరిగాయి. భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు సారంగిని విచారిస్తున్నారు. ఇంత భారీగా డబ్బు ఎలా సంపాదించారన్న విషయాలపై ఆరా తీస్తున్నట్లు విజిలెన్స్ డైరెక్టర్ వైకే జత్వా తెలిపారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.